రంగంలో సేవా దృక్పథంతో హబీబుల్లా ఫౌండేషన్ మరో ముందడుగు వేసింది. పట్టణంలోని ఎన్జిఓ హోమ్ వేదికగా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరాన్ని పొదిలి సిఐ రాజేష్ కుమార్ లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం సంస్థ చైర్మన్ కరీముల్లా బేగ్ అధ్యక్షతతో జరిగిన సమావేశంలో సిఐ రాజేష్ కుమార్ మాట్లాడుతూ సమాజ సేవలో హబీబుల్లా ఫౌండేషన్ అందిస్తున్న సేవలను ఆయన కొనియాడారు. పేద ప్రజల ఆరోగ్యం పట్ల కరీముల్లా బేగ్ చూపిస్తున్న చొరవ అభినందనీయమని ఆయన పేర్కొన్నారు. ఈ శిబిరంలో పొదిలి మరియు పరిసర ప్రాంతాల నుండి ప్రజలు భారీ సంఖ్యలో తరలి వచ్చారు. ప్రముఖ ఆయుర్వేద వైద్యులు జోషి రాజేష్ మరియు చందలూరు ప్రభుత్వ ఆయుర్వేద వైద్యశాల సిబ్బంది రోగులకు వైద్య పరీక్ష నిర్వహించి వారికి అవసరమైన మందులను ఉచితంగా పంపిణీ చేశారు. ఆయుర్వేద వైద్యం ద్వారా దీర్ఘకాల వ్యాధులు లభించే ఉపశమనం గురించి వైద్యులు ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో పట్టణ ప్రముఖులు, ఫౌండేషన్ సభ్యులు మరియు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అసలు ప్రతి పేరుకి అర్థం చెప్తూ ఆయుర్వేదం గురించి చెప్తున్నారు, పేరుకి అర్థం చెప్తున్నారు, నీటికి అర్థం చెప్తున్నారు. నిజంగా చాలా ధన్యవాదాలు. ఈరోజు ప్రధానంగా ఈ కార్యక్రమానికి ముఖ్యులు మన హబీబుల్లా ఫౌండేషన్ మెయిన్ కరీముల్లా బేగ్ గారికి ముందుగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ, ప్రతి ఒక్కరు కూడా మనుషులు ఎవరైనా ఆపదలో ఉన్నప్పుడు ఎవరైనా సహాయం చేస్తే బాగుండు, మాకు ఈ ఆపద వచ్చింది దేవుడా అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా ఆపన్న హస్తం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. సో ఇటువంటి ఫౌండేషన్ ద్వారా ఎంతోమంది ఆపదలో ఉన్న వ్యక్తుల్ని అటు వాళ్ళ ఆకలి తీర్చడం కానీ, లేదంటే వాళ్ళు ఏదన్నా ఈ ఆరోగ్యపరంగా ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా ఇటువంటి మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేసి అటువంటి ఆపదలో ఉన్న వ్యక్తుల్ని తన ఫౌండేషన్ ద్వారా ఆదరిస్తున్న కరీముల్లా బేగ్ గారికి చాలా చాలా కృతజ్ఞతలు. అసలు ఆయన ఇంత మంచి పనిని పూనుకొని నిరాటంకంగా ఆయన ఉదయం నిద్రలేసినప్పటి నుంచి నైట్ పడుకునేటప్పుడు కూడా రేపు ఇంకెవరికైనా రేపు ఎవరికి మన సహాయాన్ని అందించాలి, రేపు మనం ఏ కార్యక్రమం చేయాలని చెప్పేసి నిత్యం కూడా అతను ఒక అధ్యాపకుడుగా రిటైర్ అయిన తర్వాత ఇటువంటి సేవా కార్యక్రమంలో పాల్గొని నేను పొదిలికి వచ్చిన తర్వాత నిజంగా మాకు పరిచయం అవడం కూడా నిజంగా అలాంటి వ్యక్తులు చూస్తే ఎంతో స్ఫూర్తి. మనం కూడా ఎదుటివారికి సహాయపడాలనేది ఇలాంటి మంచి మంచి వ్యక్తుల ద్వారా కూడా తెలుసుకోవచ్చు. సో సార్, మీరు ఇంకా కూడా ఇటువంటి మంచి మంచి పనులను అందరికీ ఎవరికైనా ఆపదలో ఉన్న వాళ్ళకి ఇంకా చాలామందికి మీ ద్వారా వాళ్ళకి సహాయ సహకారాలు అందాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇటువంటి కార్యక్రమానికి నన్ను ఇన్వైట్ చేసిన దానికి కూడా వారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మరి ఈ కార్యక్రమము మా పొదిలి పట్టణంలో మొట్టమొదటిసారి నిర్వహిస్తున్నందుకు మేము ఆనందంగా ఉన్నాం. భవిష్యత్తులో ఇటువంటి కార్యక్రమాలు మీరు నిర్వహిస్తే మా ఫౌండేషను తప్పక మీకు సహకరిస్తుందని, అలాగే మా ఆధ్వర్యంలో మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ కూడా ఉన్నది. అందులో కూడా భవిష్యత్తులో మీకు ప్రవేశం కల్పించి వారి నుంచి కూడా సహకారాన్ని అందిస్తామని మూలంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ నా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఓం శతమానం భవతి శత ఆయుష్యేంద్రియ ప్రతిశుద్ధి మనోవాంఛా ఫలసిద్ధిరస్తు సర్వకార్య సిద్ధిరస్తు. ఓకే, టానిక్ అన్నావు కదా, అది టానిక్.
జిల్లా